మనం ఒక మనిషి. మనలాంటి ఎన్నో కోటాను కోట్ల మనుషులు, ఎన్నో కోటాను కోట్ల జీవరాశులు ఈ భూమి మీద ఉన్నాయి. ఇదొక పెద్ద భూగోళం. అండ్ మనకొక చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, ఎన్నో గ్రహాలు, ఇలాంటి ఎన్నో వేల కోట్ల సౌర కుటుంబాలు, అలాంటి ఎన్నో కోటాను కోట్ల సౌర కుటుంబాలు కలిగిన ఒక గ్యాలక్సీ, అలాంటి కోటాను కోట్ల గ్యాలక్సీలు, ఇలాంటి కోటాను కోట్ల గ్యాలక్సీలు ఉన్న ఒక యూనివర్స్, ఇలాంటి కోటాను కోట్ల గ్యాలక్సీలు ఉన్న యూనివర్స్ లాంటి ఎన్నో కోటాను కోట్ల యూనివర్సెస్. ఇంత పెద్ద యూనివర్స్లో మనం ఒక పెద్ద మనిషి, మనదొక పెద్ద సమస్య. ఇలా మనం చూస్తాం. మన సమస్యని మనం చిన్నగా చూస్తే చిన్నగా కనిపిస్తుంది, పెద్దగా చూస్తే పెద్దగా కనిపిస్తుంది. ఈ భూప్రపంచం మీద అందరూ మనతో పాటు స్ట్రగుల్ అవుతున్నవారే. బట్ మనం ఎప్పుడైతే అదంతా మర్చిపోయి నేను మాత్రమే ఈ భూమి మీద జీవిస్తున్నాను, నాకు మాత్రమే దేవుడు కష్టాలు పెడుతున్నాడు అని ఎప్పుడైతే మనం ఫోకస్ చేసి పాయింట్అవుట్ చేసి భూతద్దులో పెట్టి దాన్ని చూస్తామో మనకే చాలా కష్టాలు వచ్చేసినట్టు, ఈ భూప్రపంచం మీద ఎవ్వడికి లేనట్టు, మనం ఒక్కడమే దుఃఖాలతో కష్టాలతో కుంగిపోతున్నట్టు మనకు అనిపిస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం మన యొక్క కష్టాన్ని కేవలం మనకి మాత్రమే వచ్చింది అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు ఆ కష్టం అనేది మనకు చాలా పెద్దదిగా కనిపిస్తుంది. కానీ మనం ఈ యూనివర్స్లో ఉన్న అన్ని జీవులతోని అందరితోని మన యొక్క కష్టాన్ని పోల్చుకున్నప్పుడు మన యొక్క భారం అనేది చాలా తగ్గుతుందన్నమాట, మన గుండెల్లో భారం అనేది. ఓకే, సో నేను ఇక్కడ చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే మనకొక్కరికే కాదు, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఇలా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనేలాంటి కష్టాలు ఈ ప్రపంచంలో అందరికీ ఉన్నాయి ఫ్రెండ్స్.